హాయ్ హలో. నేను పెసరపప్పు ముందుగా బాగా కడిగి ముందు రోజు బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి. ఇది మిక్సీలో వేసానండి. ఇది మిక్సీ బాగా మెత్తగా పట్టుకున్నాక ఈ పప్పు కూడా దీంట్లో కలిపేస్తానండి. బాగా క్రిస్పీగా రావటానికి వడలు చేస్తున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయ కటింగ్ చేస్తున్నానండి. సన్నగా కటింగ్ చేసుకోవాలండి ఉల్లిపాయ. ఇప్పుడు ఉల్లిపాయ సన్నగా తరుగుతున్నానండి. ఈ పెసరపప్పు ముందు రోజు బాగా కడిగి మొలకలు ఎత్తిచ్చానండి. ఒక గుడ్డలో గట్టి తెల్లని గుడ్డలో అది మొలకెత్తింది. మొలకెత్తినవి ఇప్పుడు మిక్సీలో వేసి ఈ రెండు కలిపేస్తానండి. ఈ మిక్సీ పట్టకుండా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కోస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు అయిపోయినాయి, కట్ చేస్తున్నానండి. సన్నగా కట్ చేయాలి. ఈ కట్ చేసిన ముక్కల్ని కచ్చా పచ్చగా కలిపి మిక్సీ పడతామండి. పట్టిన తర్వాత గ్రేవీ దీంట్లో కలిపేస్తామండి పెసరపప్పులో. అప్పుడు వడలు తయారు చేస్తామండి. ఇప్పుడు ఇది మిక్సీ చేసామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం కచ్చా పచ్చగా. ఇదిగోండి ఈ పప్పు కూడా కచ్చా పచ్చగా మిక్సీ చేసాము. ఇప్పుడు కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలండి. సన్నగా కట్ చేస్తున్నాను. తర్వాత కరివేపాకు శుభ్రంగా కడిగి వేయాలండి. కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా దీంట్లోకి వేస్తున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చిను రెండు కలిపి కచ్చా పచ్చగా చేసామండి. ఇది కూడా దీంట్లోకి వేస్తున్నాము. ఇప్పుడు ఇది కూడా దీంట్లోకి వేస్తున్నానండి. ఇది మిక్సీ పట్టలేదండి, మొలకలువి అన్నీ మొలకలువి. అవి కొంచెం మిక్సీ పట్టాము, ఈ మిక్సీ పట్టలేదు. ఇప్పుడు బాగా మెత్తగా కలపాలండి అన్నీ. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇది బాగా మిక్సింగ్ చేయాలండి, బాగా కలపాలండి. ఇది ఇప్పుడు బాగా మిక్స్ చేశానండి. పెసరపప్పు మొలకలు ఎత్తినవి కొంచెము అటు ఇటుగా మిక్సీ పెట్టామండి. అంత మెత్తగా కాకుండా అంత ఇది. మళ్ళీ మామూలు పెసలు కూడా దీంట్లో కలిపేసామండి. కలిపిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్ అన్నీ వేసేసామండి. కచ్చా పచ్చిగా వేసి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇది వడలకు తయారైపోయిందండి. ఉప్పు కూడా వేసాను. అల్లము, జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. మా పాప వాళ్ళు తినరని వేయలేదండి. ఇవి మొలకలు ఎత్తిన పెసలండి. మళ్ళీ నానబెట్టాము. ఆ వడలతోటే ఇవి కూడా ఇప్పుడు దోశకి రుబ్బేస్తామండి. మిక్సీలో వేసేస్తాము. తర్వాత ఉదయం దోశ పోస్తామండి. ఇదిగోండి చిన్నగా వడలు పలసాగా వస్తాయండి. నూనె బాగా వేడిగా ఉండాలండి. వేడి వేడి పెసరగారెలండి. చూడండి భలే ఉన్నాయి, బాగా వచ్చినాయి. పిండి ఒక్కరో మెత్తగా రుబ్బుకోండి, అంటే అంత మెత్తగా కాకుండా కొంచెము. ఇవ్వండి వేడి వేడి పెసర దోశలు, వడలు. షేర్ మీ, లైక్ మీ, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ప్రియా సిస్టర్స్ గరికపాటి.